అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ముందుగా నేను చెబుతున్నటువంటి విషయం మీకు అందరికీ అర్థం కావాలంటే దయచేసి ఈ పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ విషయం అయితే నేను మీకు ఎప్పుడూ చెప్పలేదు. దయచేసి ఈ పూర్తి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ ఫుల్ వీడియో గనక మీరు బాగా చూస్తూ నా స్పీచ్ విన్నట్లయితే నేనేం చెప్తున్నాననేది మీకు అర్థమవుతుంది. దయచేసి వెంటనే నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోదలుచుకున్నాను. ఎవరైనా నాతో పాటు ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు దయచేసి వెంటనే నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు మన సబ్జెక్టు ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ. సో, ఈ ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ ఏంటినంటే అతి తక్కువ ధరతో మార్కెట్‌లోకి ఐపీఓ ద్వారా రాబోతోంది. మనం అప్లై చేసేటప్పుడు 15,000 ఉండి కేవలం రూ. 110 ఒక షేరు అంటే రూ. 110 చెల్లించి ఒక షేరు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఒక షేర్ అంటే లాట్ అనమాట. ఆ లాట్‌లో ఒక షేర్ వాల్యూ రూ. 110 10,000 కోట్ల లాట్ సైజ్ తోటి ఐపీఓ ద్వారా ముందుకు రాబోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా అంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తర్వాత కాస్త చౌకగా దొరికినటువంటి ఐపీఓ ఏదైనా ఉందా అని ఇప్పుడు మనం వెతికితే ఈ ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ. ఇప్పుడు నా మాట విని మీరు గనక దీన్ని అప్లై చేయగలిగితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీన్ని అప్లై చేయగలిగితే రేపటి రోజున ఖచ్చితంగా ఇది 5 మల్టీ బ్యాగర్స్ అవుతుంది. ఎందుకునండి, ఇప్పుడు ఐపీఓస్ మనం చూస్తున్నాం. ఏ ఐపీఓ కన్నా అప్లై చేయండి. వరస్ట్ కేస్ ఆఫ్ ది సినారియోతో మనం చూస్తే ఈవెన్ 30% ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. షార్ట్ టర్మ్ గెయిన్స్‌లో కూడా మనం చూసుకున్నట్టయితే అట్‌లీస్ట్ షార్ట్ టర్మ్ గెయిన్స్‌లో చూసుకున్నా సరే మనకి 30% ఆఫ్ గెయిన్స్ అనేవి వస్తున్నాయి. సో, ఇప్పుడు మనము ఈ మధ్య కాలంలోనే వచ్చినటువంటి ఒక ఐపీఓ స్విగ్గీ ఏదైతే ఉందో, ఆ స్విగ్గీలో గనక మనం చూసుకున్నట్టయితే 400 రూపీస్‌కి వాళ్ళు ఐపీఓ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ 400 రూపీస్‌కి ఐపీఓ అనేది రిలీజ్ చేస్తే పర్ షేరు ఈ రోజున అదే షేర్ అనేది రూ. 450 దగ్గర ట్రేడ్ అవుతోంది. అరౌండ్ రూ. 460 దాకా కూడా వెళ్ళి నేను ఈ రోజున ఒకసారి చూసినప్పుడు రూ. 450 దగ్గర ట్రేడ్ అవ్వడం అనేది కనిపించింది. అంటే నా స్టాక్ బ్రోకర్‌ని అడిగినప్పుడు రూ. 450 మధ్య అంటే 450, 455 ఆ మధ్యలో ట్రేడ్ అవుతుందని తను నాకు సమాచారాన్ని అందించాడు. సో, యాక్చువల్‌గా ఇది రూ. 400 పడలేదు. 370 రూపీసే పడింది. 370, 380 ఆ మధ్యలో వచ్చింది. అయితే ఒకవేళ 380 ఏసుకున్నా మనకిప్పుడు ఏంటి సార్, రూ. 80 ప్రాఫిట్‌లో ఉన్నట్టే గదా! పర్ షేర్ రూ. 80 ప్రాఫిట్‌లో ఉన్నట్టే గదా! 15,000 ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ మనకి దగ్గర దగ్గర రూ. 5,000 దాకా ప్రాఫిట్‌లో ఉన్నట్టు. అంటే ఎంత అరౌండ్ ఒక తక్కువలో తక్కువ 10-15% ప్రాఫిట్‌లోనే ఉన్నాం మనం ఇప్పుడు. సో, ఒకవేళ ఐపీఓలో అప్లై చేసి షేర్స్ అలాట్ అయిన వాళ్ళు ఇప్పుడు అమ్ముకున్నా సరే 10%కి తక్కువ కాకుండా మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సో, ఇదే విధంగా ఇదే సినారియోతో మనము గనక ఈ ఐపీఓకి అప్లై చేసినట్లయితే రేపటి రోజున
ఖచ్చితంగా ఇది 150 రూపీస్ దగ్గర లిస్ట్ అవుతుంది. అప్పటికే మనకేంటి 50% ప్రాఫిట్స్ అనేవి వచ్చేసినట్టు. ఇది 110 రూపీస్‌లో అనేది ట్రేడ్ అవుతుంది. అంటే 110 రూపీస్‌లో రిలీజ్ చేయబోతున్నారు. 10,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్నటువంటి ఈ ఐపీఓ అనమాట. అయితే వీళ్ళేం చేస్తున్నారు 110 రూపీస్‌తో దీన్ని లాంచ్ చేయబోతున్నారు ఐపీఓ. ఫర్ షేర్ వాల్యూ అనేది 110 రూపీస్‌కి ఇస్తున్నాడు. సో, 110 రూపీస్‌కి ఇస్తున్నప్పుడు ఆ 110 కూడా కాదు యాక్చువల్‌గా చెప్పాలంటే 102 నుంచి 108 సరే 110 రూపీస్ యేసుకుందాం. రౌండ్ ఫిగర్ కింద 110 రూపీస్ యేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అది 160 రూపీస్‌కెళ్ళిందని అనుకుందాం. అప్పుడు మనకి అరౌండ్ 50% ప్రాఫిట్ వచ్చినట్టే కదా సార్! ఒకవేళ లాట్స్ అంటే ఎవరు అప్లై చేయలేదు. యాంకర్ ఇన్వెస్టర్సు, అదేవిధంగా డీఐఎస్, ఎఫ్ఐఎస్ సో, ఈళ్ళంతా తక్కువగా అప్లై చేశారు. రే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ అప్లై చేశారనుకుందాం. ఒకవేళ అప్లై చేసిన వాళ్ళకందరికీ గనక అప్లై అయితే అలాట్ అయితే అప్పుడు ఒకవేళ మనకి 10 లాట్సే వచ్చాయనుకుందాం. 10 లాట్స్ అంటే ఎంతండి? 1,50,000 అవుతుంది. 1,50,000కి మనకి ఎంతొస్తుంది? అరౌండ్ 1,50,000 పెట్టినప్పుడు 75,000 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్స్‌లో రావడం మనం గమనిస్తాం. సో, మీరు కావాలంటే ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ గనక మీకు ఉంటే ఆ 70,000 రూపీస్‌కి సంబంధించిన షేర్స్ మీరు అట్లాగే వదిలిపెట్టి, అదే విధంగా ఈ 1,50,000 అనేది మీరు తీసేసుకోవచ్చు. అప్పుడేంటి మీకు మిగిలిపోయిన షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మిగిలిపోతాయి. లేదు మీ ఇంట్లో మీ పిల్లల ఫీజులో లేకపోతే మరొక ఏదైనా ఒకటి చేయాలి అంటే ఒకవేళ సమ్ గోల్డ్ లోన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే గోల్డ్ లోన్ ఇన్‌స్టాల్‌మెంట్సో లేతే ఒక చిట్టి కట్టుకోవడమో ఇలాంటిది ఏదన్నా ఆ టైంకి ఉంది. అప్పుడు మనకి ఈ షేర్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులనేవి ఉపయోగపడతాయి. సార్ నేనైతే చెప్తున్నాను వినండి. వరస్ట్ కేస్ ఆఫ్ ది సినారియోలో ప్రతి ఐపీఓలోనూ ఈ మధ్య కాలంలో 10% ప్రాఫిట్ గెయిన్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. 10% ప్రాఫిట్ గెయిన్స్ అనేది వస్తూనే ఉన్నాయి. ఒకవేళ మీకు తెలిసి ఏదైనా ఒక్క ఐపీఓలో 10% కూడా గెయిన్స్ రానివి ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ ఐపీఓలో ఎందుకు 10% గెయిన్స్ కూడా రాలేదో నేను చెప్తాను. మరొకటండి ఇదొక కోణం అయితే, మరొక కోణం ఏంటినంటే ఇప్పుడు మార్కెట్లు కింద పడుతూ ఉన్నాయి. కింద పడుతున్న సమయంలో ఐపీఓస్ అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి. అప్లై చేస్తున్నాం. ఏదో గెయిన్స్ వస్తున్నాయి. మోడర్న్ గెయిన్స్ కాకపోయినా అరౌండ్ ఏదో నార్మల్ గెయిన్సే ఏవో కొన్ని వస్తున్నాయి. తీసుకుంటున్నాం. అయితే ఇదే మార్కెట్స్ గనక టర్న్ అరౌండ్ అయితే ఒక్కసారి ఆలోచించండి. టర్న్ అరౌండ్ అయిందనుకోండి. అరౌండ్ నిఫ్టీ 23,000 దగ్గర నుంచి 27,000కి వెళ్ళిపోయో అలా ఏదైనా జరిగిందనే అనుకుందాం. వీటి వాల్యూస్ అన్నీ ఓవర్ అయిపోతాయి. ఓవర్ వాల్యూస్‌లోకి వెళ్ళిపోతాయి. అంటే ఓవర్ వాల్యూస్‌లో కంటే ఏంటి? వితిన్ మంత్స్‌లోనే మల్టీ బ్యాగర్స్‌గా వీటిని చూస్తాం మనం. ఆర్‌వీఎన్ఎల్ గానివ్వండి, ఇంకోటి గానివ్వండి, ఏమన్నా కానివ్వండి. మనము తక్కువ రేట్‌లో అలాట్ అయ్యి, ఎక్కువ ప్రాఫిట్స్ చూసినవి బోలెడున్నాయి సార్. గాంధార్ ఆయిల్ గాని, జియో ఫైనాన్స్ కానీ, సో, అలాగే ఏంటి అదానీ విల్మర్ గాని, డీమార్ట్ గాని ఇవన్నీ గూడా మనల్ని బాగా ధనవంతులను చేశాయి. ఈ రోజుల్లో నామినల్ ప్రాఫిట్స్ వచ్చేది ఏదైనా ఒక సెగ్మెంట్ ఉంది స్టాక్ మార్కెట్‌లోనంటే అది కేవలం ఐపీఓస్ మాత్రమే. ఐపీఓస్‌కి అప్లై చేసి మన అదృష్టం బావుండి లాట్స్ కనుక అలాట్ అయితే మనకి ఖచ్చితమైన గెయిన్స్ అయితే వస్తాయి. డౌటే లేదు ఇందులో. అట్‌లీస్టు 15,000 పెట్టి అప్లై చేసినందుకు 50% గనక ప్రాఫిట్స్ ఇక్కడ మనకు తీసుకోగలిగితే మనము మనకి 7,500 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చినట్టు. అంటే 50% గనక మనకి రాగలిగితే 17% సారీ 50
50% ప్రాఫిట్ అనేది గనక మనకు రాగలిగితే 15,000లో 50% అంటే రూ. 7,500 అనేది మనకి లాభాలు అంటే ఈ ఐపీఓ ద్వారా లాభం వచ్చినట్టు. సో, ఈ విధంగా బేరేజ్ వేసుకుంటే ఒకవేళ మనకి 10 లాట్లు గనక మనకు అప్లై అయితే అలాట్ అయ్యిందనుకోండి. 10 లాట్స్ అలాట్ అయితే రూ. 75,000 వస్తాయి మనకి. సో, ఎక్కడొస్తాయి చెప్పండి? వితిన్ 1 వీక్‌లో మనకి ఎక్కడ వస్తాయి? రావు గదా! లేదు. ఒకవేళ 1,50,000 లాఖే కదండీ! వదిలేసుకున్నారనుకోండి. ఇప్పుడు ఇది 200లోనో అయ్యింది. 200లోనో లిస్ట్ అయింది మార్కెట్‌లో. 200లో లిస్ట్ అయినప్పుడు అనర్గళంగా రూ. 100 అంటే 100% ప్రాఫిట్ వచ్చినట్టే గదా! 100% ప్రాఫిట్ వచ్చినట్టే. లేదు కొ ఈ షేర్స్ అలాట్ అయిన వెంటనే మార్కెట్‌లోకి లిస్ట్ అయిన వెంటనే కొంతకాలం బాగా ట్రెండింగ్‌గా ఉంటాయి. అలాంటప్పుడు ఏం జరుగుతాయి? అతి వేగంగా పైకి తీసుకెళ్తారు వీటిని. పైకి తీసుకెళ్ళినప్పుడు ఇవి 2, 3 మల్టీ బ్యాగర్ కింద అవుతాయి. అందులోనూ మార్కెట్స్ ఆ లోపల కొంచెం స్టెబిలిటీకి వచ్చాయనుకోండి. ఆటోమేటిక్‌గా ఈ 500 రూ. 1000కో వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. సార్ మొత్తం మీద ఈ ఆహ్, హ్మ్, ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ మీదైతే నా వ్యూ ఏంటినంటే నేను పాజిటివ్‌గానే ఉన్నానని చెప్పి చెప్తున్నాను సార్. ఎందుకనంటే షేర్ ప్రైస్ తక్కువుంది. కనీసము లోయెస్ట్ షేర్ ప్రైస్ ఇచ్చినందుకన్నా అప్లై చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అంతెందుకు సార్ హుండాయ్ వాళ్ళొచ్చారు. హుండాయ్ వాళ్ళు ఐపీఓకొస్తే మన మనోళ్ళు ఏం చేశారు రూ. 2,000కైనా సరే పెట్టి అప్లై చేశారు. అది అరౌండ్ 2,500 ఆ రేంజ్‌లో ఉంది ఇప్పుడు. 2,500 పర్లేదు. ఇదైతే ఎంతుందో నాకైతే తెలీదు. అదే విధంగా వారి ఎనర్జీస్ వచ్చారు. వారి రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళొచ్చారు. వాళ్ళు ఐపీఓకొచ్చారు. వాళ్ళొస్తే వాళ్ళేం చేశారు 1,500కి ఇచ్చారు. 1,500కి ఇస్తే ఇదెప్పుడు ఎంతుంది? 3,000 దగ్గరుంది. వారి రెన్యూబుల్ ఎనర్జీ. సో, అప్పుడు మనకెంతుందండి? 100% అయిపోయినట్టే గదా! ఇందులో నేను చెప్పిన వర్డ్ ఏదైనా మిస్టేక్ అని మీకనిపిస్తే మీరొక్కసారి కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను సార్. నేను మీ కామెంట్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఏంటి అనంటే, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులున్నాయా? అనేది దయచేసి మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీలో ఎవరో ఒక్కరైనా సరే ఈ వీడియో పూర్తిగా చూసిన మాట నిజమైతే కామెంట్‌లొస్తాయి నాకిప్పుడు. ఎందుకంటే నాకు కామెంట్స్ రావడం లేదు. కామెంట్స్ అనేవి నాకు తెలియాలి. అసలు ఏంటి జరుగుతోంది? నా వీడియోస్ వైరల్ అవుతున్నాయా లేదా అనే విషయాలైతే నాకు తెలియాలి. సో, మరొకటండి. ఇప్పుడు మనకి ఈ ఐపీఓస్ ద్వారా మనకేం జరుగుతాయనంటే, ఒక్కోసారి మనల్ని చిన్న చిన్న ఐపీఓసే పెద్ద పెద్ద ధనవంతులుగా మారుస్తాయి. ఇందులో అందులోని ఇది ఇంకోటండి. ఇది ఆహ్, ఏం జరుగుతుందిరా అంటే, ఒక గవర్నమెంట్ తాలూకా ఐపీఓ అన్నమాట ఇది. పిఎస్‌యు సారీ గుర్తొచ్చింది. పిఎస్‌యు సెక్టార్ ఐపీఓ ఇది. సో, పిఎస్‌యు సెక్టార్ ఐపీఓలో మనము అప్లై చేస్తే ఖచ్చితంగా మనకెక్కడో ఒక దగ్గర న్యాయమే జరుగుతుంది తప్ప, ఎక్కడా అన్యాయం జరగదు. ఇప్పుడు ఎల్ఐసీకి అప్లై చేశారు. మునిగిపోయామనుకున్నారు. రూ. 900లో లిస్ట్ అయింది. ఆహ్, అది ఏమైంది? అక్కడి నుంచి పడుతూ, పడుతూ, పడుతూ మెల్లగా అది రూ. 450 దాకా వచ్చింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా బై చేసుకుంటూ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ గూడా ప్రాఫిట్‌లోనే ఉన్నారు. అది ఏకంగా 1100కి వెళ్ళింది. అప్పుడు ఇక్కడేం జరిగింది? లోయర్ ప్రైస్‌కొచ్చిన తర్వాత ఎవరైతే కొన్నారో వాళ్ళంతా కూడా లాభపడ్డట్టే గదండీ! అదే విధంగా 2017లో ఎండ్యూరెన్స్ లిమిటెడ్ అని ఒకటొచ్చింది. ఎండ్యూరెన్స్ లిమిటెడ్. ఇది ఆటోమొబైల్ సెక్టార్‌కి సంబంధించింది. అది ఏం జరిగింది? 600 దగ్గర లిస్ట్ అయింది. అహా! సారీ. 300, 350 దగ్గర లిస్ట్ అయింది. ఆడు ఎంతకిచ్చాడు? 150కో ఏమో ఇచ్చాడు ఐపీఓలో షేర్ వాల్యూ. అదేమైంది? ఓపెన్ అవ్వడమే
లిస్ట్ అయ్యే టైంకి అది 350 రూపీస్‌కి చేరుకుంది. అది ఇవాళ చూడండి 1500 2000 ఉంది ఎండ్యూరెన్స్. సో, అదే విధంగా లాంగ్ టర్మ్ వ్యూ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ గూడా ఈ ఐపీఓ ద్వారా 20 బ్యాగర్స్, 10 బ్యాగర్స్ గ్రోత్ అనేది చూడొచ్చు. సో, కాబట్టి నేనైతే ఈ ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ గురించి అయితే నేనైతే నెగెటివ్‌గా అయితే లేను. పాజిటివ్‌గా ఉన్నాను. ఎందుకంటే ఇదొక పీఎస్‌యూ సెక్టార్ ఐపీఓ. సో, అందులోనూ వీళ్ళు విద్యుత్ ఉత్పత్తిని తయారు చేయడానికి ఇంకా రాబోయే రోజుల్లో గట్టి కృషి చేయబోతున్నారు. ఇంకా రకరకాల సినారియోస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో, కాబట్టి ఈ స్ట్రాటజీస్ అన్నీ నాకైతే అర్థం కావు గానీ, నేను మీకు నేను మిమ్మల్ని వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ప్రేరేపించే క్రమంలో నేనైతే ఏది చెప్తున్నానంటే, మీరు ఈ ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకి గనక అప్లై చేయలేకపోతే, మీరు దురదృష్టవంతులేను అంటాను నేనైతే. ఎందుకంటే నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఈ ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓని ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయండి. రేపు పొద్దున్న నుండి అది ఓపెన్ అవ్వబోతుంది. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. మీరు ఖచ్చితంగా బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ నా దగ్గర ఉన్నాయండి. నేను మీకు ఇంకా మంచి మాటల ద్వారా మిమ్మల్ని ఆహ్, వెల్త్ క్రియేటర్స్‌గా చేయబోతున్నాను. నాతో మీరు ప్రయాణం చేయాలి అని మీరు అనుకుంటే దయచేసి నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సార్. ఓకే సార్. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.